కావాలి వ్యవసాయం మన భవిష్యత్తు కోసం. నేను మీ ఆదర్శ రైతుని. మీకు అందుబాటులో ఉండే రైతుని. డిస్క్రిప్షన్‌లో అయితే మన న్యూ యూట్యూబ్ ఛానల్ లింక్ ఉంది. అగ్రిషర్ ఆదర్శ రైతు అది కూడా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే డిస్క్రిప్షన్‌లో వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది. ఆ గ్రూప్‌లో కూడా అయితే జాయిన్ అవ్వండి. ఇప్పటికే మన దాంట్లో 900 ప్లస్ అయితే గ్రూప్‌లో ఉన్నారు వాట్సాప్ గ్రూప్‌లో. ఎందుకంటే ఏదో ఒక రైతుకు ఏదో ఒక ప్రాబ్లమ్ ఉంటుంది. మీకు కూడా ఆ ప్రాబ్లమ్ ఉంటే కొంతమంది రైతులు సజెషన్ చేసుంటారు. నేను సజెషన్ చేసుంటారు. అవైతే వాడుకోండి మందులు. వర్క్ అయితే లేదు కూడా అయితే తర్వాత అయితే రిజల్ట్ అయితే దాంట్లో పెట్టండి. ఇంకా ఆల్రెడీ ఎవరికి థంబ్‌నెయిల్ చూసింటారు. వాన, వైరస్, ఎండ ఈ మూడిట్లో ఏది ఎక్కువైనా కూడా 100%కి మన టమోటాకైతే రేట్ వస్తుంది. ఈరోజైతే టమోటా రేట్లు అనేది మన అనుభవంలో అయితే కూడా అయితే జంప్ అయ్యాయి. 500 వరకు అయితే పోయాయి లెవెల్‌కి రేట్స్. ఇక్కడ అన్ని ఏరియాలోని గాని లెవెల్ బాక్స్‌లే ఉంటాయి. జాక్‌పాట్లు ఉండవన్నారు. చూద్దాం. ఇంకా వాన గురించి వద్దాం. నీకిప్పుడు వానలు ఎక్కువ పడిపోయినాయనుకో 100%గా రేట్ అనేది జంప్ అయిపోతుంది. ఎందుకంటే పంటలు డ్యామేజ్ అయిపోతాయి. అలాగే వైరస్ ఉంది. ఈ వైరస్ టెప్సా వైరస్ ఏదో ఉంది. ఆ వైరస్ కూడా అయితే 30-45 దినాల లోపల వస్తుంది. 100%గా దానికైతే ఒక స్ప్రేయింగ్ చేసుకోవాలి. నార్మల్‌గా స్ప్రే చేస్తున్నారు. టమాటో టఫ్, పెగాసిస్ దాంట్లోకి ఏదైనా గ్రోత్ ప్రమోటర్ ఒకటేసేసి అయితే స్ప్రే కూడా చేస్తున్నారు. ఇంకా మూడోదొచ్చి వాన, వైరస్, ఎండ. ఈ ఎండ కూడా విపరీతమైన ఎక్కువైపోయింది. మనకు 40 డిగ్రీలు గాని ఎండ వచ్చిందనుకో పంట అనేది క్రాప్ అనేది సరిగ్గా రాదు. చూసుకోవచ్చు 40 డిగ్రీలకి వచ్చిందనుకో రాదు క్రాపు. అప్పుడు కూడా అయితే కాయలనేటివి రేట్ అనేటివి వస్తాయి. ఈ విధంగా అయితే ఈ మూడిట్లో మనకి ఏది ఎక్కువైపోయినా కూడా 100%గా రేట్ అనేది వస్తుంది. కాబట్టి మన టార్గెట్ ఏమంటే మన పంటను కాపాడుకోవాలి. మన ఛానల్‌లో మనమైతే రేట్లయితే ఎప్పుడు చెప్పలేదు. మనం నాటినప్పుడైతే రేట్ అయితే మిస్ అవ్వలేదు. మనం ఇంత గురించి రేట్లు ఇంతొస్తాయి, అంతొస్తాయని ఏ ఫార్మర్‌కి చెప్పము. ఎందుకంటే ఇన్వెస్ట్ చేయాలంటే ఒక ఫార్మర్ ఎంత ఖర్చు అవుతుందో మనకు తెలుసు. ఎంతెంత ఇన్వెస్ట్‌మెంట్ అవుతుందో, ఎంతెంత ఖర్చు అవుతుందో అది మనకు తెలుసు కాబట్టి మనమంతా ఫేస్ చేసాం కాబట్టి రైతులకి తెలుసు. ఎటువంటి చెప్పాల్సిన అవసరం లేదు రైతులకి. పంట బాగా పెట్టుకోమని చెప్తాం. ఎందుకు పంట బాగా పెట్టుకోమని చెప్తామంటే పంట బాగా పెడితే నీకు కాయలు ఎక్కువ కాస్తాయి. ఆటోమేటిక్‌గా రేట్లు అనేటివి కూడా అవి ఆటోమేటిక్‌గా అనేటివి మన చేతికి అనేటివి వస్తాయి. అలా రేట్లు కాకుండా మనం ఇంకేమన్నా చేసామనుకో రేట్లు రేట్లు చెప్పేది కాకుండా పంట బాగా పెట్టుకోకుండా రేట్ల మీద ఫోకస్ పెట్టి పంటలు సరిగ్గా చూసుకోకుండా అనుకో దెబ్బ పడిపోతుంది. నీకు ఎక్కువ కాయలు కాసినాయనుకో రేట్లు తక్కువ ఉన్నా పెట్టుబడి వచ్చేస్తుంది. అదే రేట్లు ఎక్కువ ఉన్నాయనుకో కాయలు ఎక్కువ ఉండి రేట్లు ఎక్కువ ఉంటే ఎంత వస్తుందో మీ ఊహకి ఆలోచించుకోండి ఎంతెంత రేట్లు వస్తాయి. ఆ విధంగా అయితే ఫోకస్ చేసుకోండి. మనకైతే 100%గా లేదు 200, 300 అట్లా పోయినా కూడా రేట్లు అనేటివి మనకు మస్తుగా అయితే మిగులుతుంది. యాది ఎక్కువైనా, ఎండ ఎక్కువైనా, వాన ఎక్కువైనా, వైరస్ ఎక్కువైపోయినా 100%గా రేట్లు అనేటివి వస్తాయి. అది ఎండాకాలం కాబట్టి ఎండ ఎక్కువైపోతుంది. దానితోటికి వైరస్ కూడా ఉంది. ఈ 2 కాంబినేషన్ పడిందనుకో ఎండ ఎక్కువైపోయి వైరస్ కాంబినేషన్ పడిందనుకో కాయలు అనేటివి నువ్వు ఎంత నాటినా వైరస్ వచ్చేస్తుంది. కాయ చేతికి రాదు. అప్పుడు ఏమైపోతుంది 100% రేట్ జంప్ కొడుతుంది. అది తెలిసిందే కదా మనకి. అలా కాకుండా కొంతమంది డబ్బులు కట్టి వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళ రేట్లు వస్తుందని అవంతా అయ్యే పనులు కాదు. మీరైతే చూసుకొని ప్లాన్ చేసుకొని పర్ఫెక్ట్‌గా అయితే చూసుకోండి. దానివల్ల అయితే ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. అలా కాకుండా ఇలా మిస్ మ్యాచ్‌లోకి పోయినారనుకో ఎత్తిపోతాం. ప్రాబ్లమ్స్‌లోకి అయితే వెళ్ళిపోతాం రైతులు. వాళ్ళని నమ్మి వీళ్ళని నమ్మి చేసినారంటే పంటలు మనల్ని మనం నమ్ముకొని చేసుకోండి. ఆల్రెడీ కాంబినేషన్ ఉంది. ఇప్పుడు మనకి ఎండ, వైరస్ 2 ఉన్నాయి. 100%గా రేట్లు వస్తాయి. అది ఇప్పుడు ఏప్రిల్ ఉగాది రంజాన్ ఉగాది తర్వాత స్టార్ట్ అవుతాయా? లేకపోతే ఏప్రిల్ 15 తర్వాత స్టార్ట్ అవుతాయా? అది మనకు కన్ఫర్మ్‌గా తెలీదు. ఇప్పుడు ఒకవేళ జంప్ అయిందనుకో 6 నెలలు రేట్లు ఉండొచ్చు. అది మన చేతిలో లేదు. అలా చూసుకోండి. పర్ఫెక్ట్‌గా అయితే చేసుకోండి. కాపాడుకోండి పంటలని. ఏం ప్రాబ్లమ్ ఉన్నా ఆ స్క్రీన్ మీద మన నెంబర్ ఉంటుంది. స్ప్రే చేయండి. ఎనర్జీ ఫ్లవర్ ప్లస్ కోసం అయితే స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేయండి. స్ప్రేయింగ్‌ల కోసం కూడా అయితే కాల్ చేయండి. నేనైతే మీకు అప్డేట్ ఇస్తాను. మనమైతే ముందు పోయాము. ఏప్రిల్ 1లో నాటాము. ఏప్రిల్ అంటున్నా ఫిబ్రవరి 1లో నాటాము. ఏప్రిల్ 15 పైన కటింగ్స్ అయితే పడతాయి. ఏప్రిల్ 15, 20కి చూద్దాం. రేట్లు ఏ చేతిలో ఉంటాయి నా చేతిలో కూడా తెలియదు. ఈ పొద్దు రేట్ రైజ్ అయింది కదా నేను అని చెప్పినాననుకో రేపు డౌన్ అయిపోతుంది. అది ఎవరి చేతిలో లేదు. కాబట్టి మన పని మనం చేసుకోండి. పోండి. పర్ఫెక్ట్‌గా ఉండండి. ఓకే. థ్యాంక్ యూ. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. మన ప్రొడక్ట్స్ కావాల్సనుకున్నోళ్ళు కాల్ చేయండి. మనం యారైతేను ఫోర్స్ చేసేది లేదు. ఎందుకంటే ఇంట్రెస్ట్ ఉన్న ఫార్మర్స్ అయితే 100%గా తీసుకుంటారు. నేను చెప్పేది ఎందుకు వినాలి? వాడే నాకు చెప్పేది అనుకున్నోళ్ళు వదిలేస్తారు. అలాంటోన్ని నేను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు నన్ను పట్టించుకోరు కాబట్టి. ఓకే. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదర్శ్ రైతు. డిస్క్రిప్షన్‌లో ఇంకో ఛానల్ ఉంది కూడా ఉంది. ఆ లింకు అగ్రిషర్ ఆదర్శ్ రైతు దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొచ్చి కొత్త వీడియోస్‌ని ఆ ఛానల్‌లోనే వస్తాయి. అంటే కొత్తగా మనం స్టార్ట్ చేసాం కదా! ఆ వీడియోస్ దాంట్లో కూడా ఉంటాయి చూసుకోవచ్చు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆల్ ఫార్మర్స్.